తెలంగాణ రాష్ట్రం నర్సంపేట మండలం పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డిని ఒక మహిళ చెప్పుతో కొట్టడం ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటోంది. అసలు వివరాల్లోకి వెళ్తే నర్సంపేట మండలం పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బారాస పార్టీ గులాబీ దళంలో గంజాయి మొక్కగా ఉంటూ 6 నెలలుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది తెలిసిన గులాబీ పార్టీ పెద్దలు 2 నెలల క్రితం బారాస నుంచి మోహన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని లోకల్ గా ఉన్న కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నువ్వు పార్టీ మారతావా అంటూ జిల్లా కార్యదర్శి బండారు మంజుల ఆయనను నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టింది. మోహన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి సమీప బంధువు. నర్సంపేట మండలం పీఏసీఎస్ చైర్మన్ ను ఓ ఎమ్మెల్యే బంధువు అయిన మోహన్ రెడ్డిని ఓ మహిళ చెప్పుతో కొట్టడం అనే సంఘటన అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.